వసుంధర అలానే మాలిని ఇద్దరు కూడా అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక వసుంధర అక్కడికి వెళ్ళగానే అరవింద్ ఫ్యామిలీతో ఇలా అంటూ ఉంటుంది. గాంధారిలాగా అందరూ కూడా కళ్ళకి ముసుగు వేసుకుని మీ ఎదురుగా జరుగుతున్న నిజాన్ని తెలుసుకోలేకపోయారా అనేసి వెంటనే మళ్ళీ దగ్గరికి వెళ్ళి తన మెడలో ఉన్న తాళి బయటకు తీసి, అసలు దీని మెడలోకి తాళి ఎలా వచ్చింది, దీని మెడలో తాళి ఎవరు కట్టారు అడగండి అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. ఇక అక్కడ ఉన్న ఇంటి సభ్యులంతా కూడా మళ్ళీ మెడలో ఉన్న తాళి చూసి షాక్ అయిపోతారు. ఇక అరవింద్ వాళ్ళ పెద్దమ్మ అయితే చాలా కోపంగా మళ్ళీ దగ్గరికి వచ్చి తన మెడలో ఉన్న తాళి బొట్టును పట్టుకుని, నీ మెడలో ఈ తాళి పడ్డానికి కారణం ఎవరు అనేసి మళ్ళీ జుట్టు పట్టుకుని అడుగుతూ ఉంటుంది అరవింద్ వాళ్ళ పెద్దమ్మ. ఇక అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న అరవింద్ ఇప్పుడు ఎలా అయినా సరే నిజం బయట పెట్టేయాలి అనేసి, పెద్దమ్మ మళ్ళీ మెడలో తాళి పడ్డానికి కారణం నేనే, మళ్ళీ నా భార్య, నేనే స్వయంగా మళ్ళీ మెడలో తాళి కట్టాను అని చెప్పగానే ఇక అరవింద్ కుటుంబ సభ్యులంతా కూడా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఉన్న మాలిని అయితే అలా దీనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక వసుంధర ఎంత పెద్ద గొడవ చేయాలా అనేసి చాలా ప్రిపేర్డ్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.